సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా? ప్రజా సమస్యలు ఏ మేర పరిష్కారమవుతున్నాయి? ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఇవే ప్రధాన అంశాలుగా మరికొన్ని గంటల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలు కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్న అజెండాలతో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. 2 రోజుల సదస్సులో మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 పై ప్రధాన చర్చ జరగనుంది. దానిలో భాగంగా పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, లాజిస్టిక్స్, తక్కువ ధర ఇంధనం, విద్యుత్ వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారు. రెండవ అంశంగా జీఎస్డీపీ గ్రోత్ పై చర్చించనున్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా పురోగతి వంటి అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ప్రజల సానుకూల స్పందనపై సమాచార శాఖ డైరెక్టర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఏ జిల్లాల్లో ప్రజల స్పందన ఎలా ఉంది, ఏ పథకంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారో ఆ విషయాలను సమాచార శాఖ డైరెక్టర్ వివరిస్తారు. ఇక తొలి రోజు సదస్సులో చివరి అంశంగా పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి గ్రౌండింగ్ పై చర్చ జరగనుంది. శాంతి భద్రతల అంశంపై రెండో రోజు కీలక చర్చ జరగనుంది. సదస్సులో తొలుత సంజీవని ప్రాజెక్ట్, ఆ తర్వాత వేసవి ప్రణాళికలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అనంతరం సూపర్ 6 పథకాల అమలుపై చర్చిస్తారు. జిల్లాల అభివృద్ధి, వాటికి ర్యాంకులపై సీఎస్ వివరించనున్నారు. ఆ తర్వాత విద్యాశాఖతో పాటు న్యాయశాఖపైన ప్రత్యేక చర్చ ఉంటుంది. అలాగే జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, హోంశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లాల వారీగా శాంతి భద్రతల నిర్వహణపై ఎస్పీలు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. చివరగా సీఎం చంద్రబాబు, కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా 2 రోజుల కలెక్టర్ల సదస్సులో కీలక పాలనాపరమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.